మీకు తెలుసా మీ బాడీలో హెచ్‌డీఎల్ లెవెల్స్ ఎంతున్నాయో? అసలు నార్మల్ హెచ్‌డీఎల్ వాల్యూస్ అంటే ఏమిటి? అసలు హెచ్‌డీఎల్ వాల్యూస్ మనం ఎందుకు పట్టించుకోవాలి? హెచ్‌డీఎల్ వాల్యూస్ ఇంపార్టెంటా కాదా? ఇయన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం. నా పేరు డాక్టర్ రవి గుజ్జు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. హెచ్‌డీఎల్ అంటే ఏమిటి? ఇది మనకి ఎందుకు అవసరం? హెచ్‌డీఎల్ అనే ఫుల్ ఫామ్ హై డెన్సిటీ లిపోప్రోటీన్. మనకి ఎప్పుడైనా లిపిడ్ ప్రొఫైల్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌లో 4 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి టోటల్ కొలెస్ట్రాల్, ఒకటి ట్రైగ్లిసరైడ్స్, ఒకటి ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, ఇక హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్. ప్రతి ఒక్క పారామీటర్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అలానే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ పారామీటర్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి హెచ్‌డీఎల్ అంటే మనం కామన్ టర్మ్స్‌లో అందరం గుడ్ కొలెస్ట్రాల్ అని అంటాం. అంటే మంచి కొలెస్ట్రాల్. మరి దీన్ని మంచి కొలెస్ట్రాల్ ఎందుకు అంటాం? హెచ్‌డీఎల్ అనే కొలెస్ట్రాల్ మాలిక్యూల్ మనకి హార్ట్, బ్రెయిన్ ఇక బాడీలో ఎక్కడైతే ఆర్టరీస్ ఉన్నాయో దాంట్లో ఉన్న ప్లాక్స్‌లో ఉన్న కొలెస్ట్రాల్‌ని రివర్స్ ట్రాన్స్‌పోర్ట్ చేసి లివర్‌కి తీసుకొని వెళ్తుంది. దీని ద్వారా మనకి హార్ట్‌లో, బ్రెయిన్‌లో ఉన్న ఆర్టరీస్‌లోన బ్లాక్స్ అనేవి తగ్గుతుంది. అందుకనే బ్లాక్స్ తగ్గుస్తాయి కాబట్టి హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ని మంచి కొలెస్ట్రాల్ అని అంటాము. సో, అసలు హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ మన బాడీలో ఎంత ఉండాలి? తక్కువ ఉంటే మంచిదా? ఎక్కువ ఉంటే మంచిది? ఎవిడెన్స్ ఏమంటుంది? సో, ఎవిడెన్సు ఏమంటుందంటే చాలా మటుకు స్టడీస్ హెచ్‌డీఎల్ మాలిక్యూల్ మీద జరుగున్నాయి. దాంట్లోని ఏమి చూసారంటే, మనకి బాడీలో హెచ్‌డీఎల్ లెవెల్స్ ఎవరికైతే తక్కువగా ఉంటున్నాయో, వాళ్ళకి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి అలానే ఎవరికైతే బాడీలో హెచ్‌డీఎల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, అలాంటి పేషెంట్స్‌కి మనకి హార్ట్ అటాక్స్ అంటే బ్లాక్స్, ఇంకా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం తక్కువ. దీనిపైన తెలుస్తుందేమంటే, ఎవరికైతే బాడీలో హెచ్‌డీఎల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయో, వాళ్ళకి హార్ట్ అటాక్స్ నుంచి రక్షణ వస్తుంది. నెక్స్ట్ హెచ్‌డీఎల్ లెవెల్స్ మన బాడీలో ఎంత ఉండాలో చూద్దాం. అసలు కొంతమంది పేషెంట్స్‌కి హెచ్‌డీఎల్ లెవెల్స్ 20, 25, 30 ఇలాగ ఉంటుంది. మరి ఇది ఎంత ఉంటే మంచిది? సో, ఇది మనకి మేల్స్‌లో వేరే లెవెల్స్ ఉంటాయి. ఇక ఫీమేల్స్‌లో వేరే లెవెల్స్ ఉంటాయి. బాడీ రిక్వైర్మెంట్ బట్టి మనకి హెచ్‌డీఎల్ లెవెల్స్ వేరియేషన్స్ ఉంటుంది. సో, మేల్స్‌లో 40 గ్రామ్ పర్సెంట్ కంటే ఎక్కువ హెచ్‌డీఎల్ లెవెల్స్ ఉంటే హార్ట్‌కి మంచిది. అలానే ఫీమేల్స్‌లో మోర్ దెన్ 50 గ్రామ్ పర్సెంట్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటే అది హార్ట్‌కి మంచిది. చాలా మటుకు మనకి రెగ్యులర్ పాపులేషన్‌లో చూసేదేమంటే హెచ్‌డీఎల్ లెవెల్స్ 20, 30స్ రేంజ్‌లోనే ఉంటుంది. సో, అందుకే మన పాపులేషన్‌లో హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ కామన్. హెచ్‌డీఎల్ లెవెల్స్ గనుక మనం పెంచుకోగలిసామంటే మనకి చాలా మటుకు హార్ట్ అటాక్ రాకుండా ఆపగలుస్తాం. ఇక లైఫ్ హెల్తీగా లీడ్ చేయగలుస్తాం. మరి హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ రివర్స్ కొలెస్ట్రాల్ ట్రాన్స్‌పోర్ట్ ఎలా చేస్తుందో నెక్స్ట్ చూద్దాం. మన బాడీలో హార్ట్‌లో ఆర్టరీస్ గాని, బ్రెయిన్‌లో ఆర్టరీస్ గాని ప్లాక్స్ ఉంటాయి. ఈ ప్లాక్స్‌లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉంటాయి. మరి ఏ ప్లాక్స్‌లో అయితే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్లా ఆ ప్లాక్స్ బ్లాక్ అయ్యి మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మనకి ఈ ప్లాక్స్‌లో కొలెస్ట్రాల్స్ డిపాజిట్స్ పెంచుతుంది. దీని ద్వారా మనకి బ్లాక్స్ పెరుగుతాయి. ఇక హార్ట్ అటాక్స్ వస్తాయి. అలానే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ మనకి ఈ ప్లాక్స్ నుంచి కొలెస్ట్రాల్‌ని రివర్స్ ట్రాన్స్‌పోర్ట్ టు లివర్ అంటే లివర్ వైపు రివర్స్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంది. లివర్‌లో చేరాక ఈ ఎక్స్‌ట్రా కొలెస్ట్రాల్ మనకి గాల్ బ్లాడర్‌కి వెళ్తుంది. అక్కడ బైల్ ఫార్మేషన్ అవుతుంది. ఈ బైల్‌లో మనకి ఎక్సెస్ కొలెస్ట్రాల్ అంతా ఇంటెస్టైన్ ద్వారా మన బాడీ నుంచి బయటికి పోతుంది. సో, ఈ మెకానిజంని రివర్స్ కొలెస్ట్రాల్ ట్రాన్స్‌పోర్ట్ అని అంటాం. అందుకే హెచ్‌డీఎల్‌ని గుడ్ కొలెస్ట్రాల్ అని అంటాం. ఇక మనం హెచ్‌డీఎల్ లెవెల్స్ మన బాడీలో ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. హెచ్‌డీఎల్ లెవెల్స్ మన బాడీలో పెంచుకోవడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ చెప్తాను. నంబర్ 1 ట్రిక్ ఫిజికల్ ఎయిరోబిక్ యాక్టివిటీ. అంటే మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరైతే రోజు చేస్తున్నారో వాళ్ళ బాడీలో హెచ్‌డీఎల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటది. ఫిజికల్ ఎయిరోబిక్ యాక్టివిటీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ ఆర్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మనకి ఎయిరోబిక్ ఫిజికల్ యాక్టివిటీ.
మనం రోజు ఒక 30 మినిట్స్ ఎయిరోబిక్ యాక్టివిటీ చేయగలిస్తే మన బాడీలో హెచ్డిఎల్ లెవెల్స్ ఆటోమేటికల్లీ రైజ్ అవుతాయి. సో ఎవరైతే రెగ్యులర్గా ఈ రూటీన్ ఫాలో చేస్తున్నారో వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే హెచ్డిఎల్ రక్షణ ఇస్తుంది కాబట్టి. హెచ్డిఎల్ పెంచడానికి నెక్స్ట్ స్టెప్ ఈజ్ అ గుడ్ హెల్తీ న్యూట్రిషియస్ డైట్. దీని అర్థం ఏమిటి? మన డైట్లో మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయగలిస్తే మన డైట్ న్యూట్రిషియస్ అవుతుంది. ఇక ఇవి హెచ్డిఎల్ లెవెల్స్ పెంచడానికి హెల్ప్ చేస్తాయి. ఫ్రూట్స్ ఇక వెజిటేబుల్స్లో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మనకి మినరల్స్ ఉంటుంది. ఇవన్నీ మన బాడీకి అవసరము. ఇక హెచ్డిఎల్ ప్రొడక్షన్కి కూడా అవసరము. దీనివల్ల హెచ్డిఎల్ లెవెల్స్ పెరుగుతాయి, మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది. అలానే మనం జంక్ ఫుడ్స్ తగ్గించగలిస్తే అవి కూడా హెచ్డిఎల్ లెవెల్స్ పెంచడానికి హెల్ప్ చేస్తాయి. ఇక ఎక్స్ట్రా కార్బ్స్, ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి కూడా మనం రెస్ట్రిక్ట్ చేయగలిస్తే హెచ్డిఎల్ లెవెల్స్ పెంచడానికి ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి. సో నెక్స్ట్ టిప్ మనం చూద్దాం. హెచ్డిఎల్ పెంచడానికి నెక్స్ట్ టిప్ క్విట్ స్మోకింగ్. ఎవరైతే సిగరెట్ స్మోక్ చేస్తారో ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో స్మోక్ చేస్తారో ఆ పేషెంట్స్లో మనకి క్యాన్సర్ రిస్క్తో పాటు హార్ట్ అటాక్స్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకంటే ఈ పేషెంట్స్లో హెచ్డిఎల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. నికోటిన్కి మనకి హెచ్డిఎల్ తగ్గించే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో స్మోకింగ్ గనుక మనం ఆపగలిస్తే ఆ పేషెంట్స్కి హెచ్డిఎల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇక హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. హెచ్డిఎల్ పెంచడానికి నెక్స్ట్ స్టెప్ ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించుకోవడం. ఇదివరకు మనకి ఆలోచన ఎలాగుండాలంటే రెగ్యులర్గా మనం మోడరేట్ క్వాంటిటీలో ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తే మన గుండెకి మంచిది. బట్ రీసెంట్ స్టడీస్లో ఏమి చూసామంటే మనకి ఎనీ ఆల్కహాల్ ఇంటేక్ మన గుండెకి మంచిది కాదు. ఆల్కహాల్ ఇంటేక్ తీసుకోవడం వల్ల మనకి కార్డియోమయోపతీస్ అంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్, కార్డియక్ ఎరిథ్మియాస్ అంటే గుండెలో ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. అలానే మనకి ఆల్కహాల్ కన్జంప్షన్ వలన హార్ట్ ఆర్టరీస్లోన బ్లాక్స్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకంటే మనకి ఆల్కహాలిక్స్లో హెచ్డిఎల్ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి. సో ఆల్కహాల్ మనం ఆపగలిస్తే హెచ్డిఎల్ లెవెల్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. దీనివల్ల మన హార్ట్లోని బ్లాక్స్ తగ్గుతాయి. ఇక హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. హెచ్డిఎల్ తగ్గించడానికి నెక్స్ట్ స్టెప్ మన ఫుడ్లోని ట్రాన్స్ ఫ్యాట్స్ కంటెంట్ని తగ్గించుకోవడం. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి మనకి ఫ్రై ఫుడ్స్, ఇక డీప్ ఫ్రై ఫుడ్స్ లేకపోతే ఓవర్ హీటెడ్ ఫుడ్స్లోనే ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ పదార్థాలు ఒక మోడరేట్ రేంజ్లోనే హీట్ చేసుకోవాలి. ఒక లెవెల్ దాటిన తర్వాత ఆ ఫుడ్లోన ట్రాన్స్ ఫ్యాట్స్ లెవెల్స్ పెరుగుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ మనం తీసుకుంటే బాడీలో హెచ్డిఎల్ లెవెల్స్ తగ్గుతుంది. ఇక హెచ్డిఎల్ లెవెల్స్ తగ్గాక ఆ పేషెంట్స్ని హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో మనం తీసుకున్న ఫుడ్లోని ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. హెచ్డిఎల్ లెవెల్స్ పెంచడానికి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. గుడ్ క్వాలిటీ స్లీప్. స్లీప్ అనేది మనందరికీ అవసరము. ఎవరికైతే స్లీప్ డెఫిషియన్సీ ఉంటుందో ఆర్ ఇన్సామ్నియా ఉంటుందో ఆ పేషెంట్స్లో హెచ్డిఎల్ లెవెల్స్ తక్కువగా ఉండడం గమనించాం. సో 6 to 8 అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 24 అవర్స్ మన బాడీ మైండ్ రెండుకి అవసరము. ఎవరికైతే 8 అవర్స్ స్లీప్ ఉంటుందో అలాంటి పేషెంట్స్కి హెచ్డిఎల్ లెవెల్స్ నార్మల్ ఆర్ గుడ్ రేంజ్లో ఉండేటట్టు అబ్జర్వేషన్లో చూసాము. నెక్స్ట్ హెచ్డిఎల్ తక్కువ ఉండడానికి ఇంకో కారణం ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎవరికైతే చాలా మటుకు సిట్టింగ్ జాబ్ ఉంటుందో లేకపోతే ఫిజికల్ మూవ్మెంట్ ఎక్కువగా ఉండదో అలాంటి పాపులేషన్లో హెచ్డిఎల్ లెవెల్స్ తక్కువగా ఉండడం జరుగుతుంది. సో మనకి ఎక్కువగా ప్రొలాంగ్ సిట్టింగ్ అందరం అవాయిడ్ చేయాలా. ఎంతవరకు సహజమో ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాలా. ఎవ్రీడే అట్లీస్ట్ 30 మినిట్స్ మనం వాక్ చేయగలిస్తే మన బాడీకి ఎంతో మంచిది. దీనిపైన మనకి హెచ్డిఎల్ లెవెల్స్ కూడా
ఎక్కువగా ఉంటాయి. ఇక హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు. హెచ్‌డిఎల్ లెవెల్స్ పెంచడానికి లాస్ట్ స్టెప్ మెడికేషన్స్ అంటే మందులు ఆర్ టాబ్లెట్స్. మనకి కొన్ని మందుల ద్వారా మనం బాడీలో హెచ్‌డిఎల్ లెవెల్స్ పెంచుకోవచ్చు. బట్ ఇది ఎక్స్‌పర్ట్ ఒపీనియన్‌తోనే తీసుకోవాలా. దీని గురించి మీకు ఇంకా తెలుసుకోవాలంటే మీ లోకల్ కార్డియాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనం చూసాం హెచ్‌డిఎల్ అంటే ఏమిటి? హెచ్‌డిఎల్‌ని గుడ్ కొలెస్ట్రాల్ అని ఎందుకు అంటాం? హెచ్‌డిఎల్ నార్మల్ వాల్యూస్ ఏమిటి? మేల్స్‌లోని నార్మల్ రేంజ్ ఎంత? ఫీమేల్స్‌లో నార్మల్ రేంజ్ ఎంత? ఇక హెచ్‌డిఎల్ లెవెల్స్ మన బాడీలో పెంచడానికి మార్గాలు ఏమిటి? అంటే ఫిజికల్ యాక్టివిటీ, ఆల్కహాల్ స్టాప్ చేయడం, స్మోకింగ్ స్టాప్ చేయడం, గుడ్ స్లీప్ ఉండడం, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్ ఉండడం, ఇక సిడెంటరీ లైఫ్ని అవాయిడ్ చేయడం, ఇంకా మెడికేషన్స్ ద్వారా మనం హెచ్‌డిఎల్ లెవెల్స్ని పెంచుకోవచ్చు. మన బాడీలో హెచ్‌డిఎల్ లెవెల్స్ స్ట్రాంగ్గా ఉంటే హార్ట్ అటాక్స్ మనకి రావు. సో ఇవాళ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా కాంటాక్ట్ నంబర్స్ ఈ వీడియో ఎండ్లో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.